హాయ్ అండి అందరికీ. ఆయన శ్రీరామచంద్రుడా పార్ట్ 1లో జరిగిన కథ. అనూష, నీలిమ, రమ్య, వినోదిని బెస్ట్ ఫ్రెండ్స్. వినోదిని మ్యారేజ్ తిరుపతిలో పెట్టుకుంటారు. అందరూ బస్సుల్లో, కారుల్లో తిరుపతికి చేరుకుంటారు. వినోదినిని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్దు పేరుతో పిలవడం చూసి వినోదిని ఎంత అదృష్టవంతురాలు అని అనుకుంటారు. వినోదిని మనసులో మాట తెలుసుకొని ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. ఓ సింతేనా, ఈ మాత్రం దానికి అలా ముఖం మార్చుకొని ఎందుకు కూర్చుంటావు అని అంటారు. వినోదినికి తెలియకుండా పెళ్ళికొడుకు శ్రీకాంత్ దగ్గరికి వెళ్తారు. శ్రీకాంత్ వీళ్ళు చెప్పిన దానికి సంతోషంగా ఓకే చెప్పడంతో తిరిగి వచ్చి వినోదినికి చెప్పబోతారు. మీరేం చెప్పక్కర్లేదు, ఆయన ఫోన్ చేసి నాకు చెప్పారు అంటుంది. సరేనండి, మన రెండో భాగంలోకి వెళ్దాం. అలాగే నాయనమ్మ అన్నట్లు తల ఊపింది వినోదిని. గబగబా నలుగురు పేరంటాళ్ళు వచ్చి వినోదినికి ఇరుప్రక్కలా నిలబడి నడిపించుకుంటూ వెళ్ళసాగారు. వినోదిని స్నేహితులు ఆమెతో పాటు నడిచారు. కళ్యాణ మండపంలోకి అడుగుపెడుతున్న వినోదిని వైపు రెప్ప వేయకుండా చూస్తున్న శ్రీకాంత్ను చూసి సిగ్గుతో కళ్ళు వాల్చింది వినోదిని. అమ్మయ్య, ఇప్పటికి వచ్చిందే వినోదిని ముఖంలో అసలైన పెళ్లి కళ. పెళ్లి కళ ఒక్కటే కాదే, అసలు సిసలైన నవవధువులా ఉంది. దాని ముఖంలో సిగ్గు చూసేవా ఎంత స్పష్టంగా కనబడుతుందో. మన సాంప్రదాయాలు చాలా బాగుంటాయి, చాలా గొప్పవి కూడా. ఎందుకంటే పెళ్లి కూతుర్ని చూడడానికి వచ్చిన జనాలు పెళ్లి కూతుర్ని అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పెళ్ళి అలంకరణలో ఎంతో అద్భుతంగా ఉంది. అంతేకాదు, ఆమెలో ఆ రోజు ఏర్పడిన సిగ్గు పెళ్లి కూతురికి ఎక్కడలేని అందాన్ని తీసుకొస్తుంది. నాకు అలాంటి పెళ్లి కూతుర్ని చూస్తుంటే చాలా నాకెప్పుడు పెళ్ళి అవుతుందా అని అనిపిస్తూ ఉంటుంది అంది నీలిమ. ఓహో, నువ్వు ఇలా కళ్ళకంటూ ఉన్నావన్నమాట. సరేలే, నాకు మట్టుకు వినోదిని చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పనా అందే. బాబు నువ్వేం చెప్పొద్దు, కానీ ఈసారి నేను తీసుకొస్తున్నప్పుడు ఒక స్టిక్కర్ తీసుకురావాలే అంది నీలిమ నవ్వుతూ. బొంగమూతు పెట్టి రమ్య అంది. మీ అందరికీ నన్ను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అసలు మీకు ఏమీ చేత కాదు, చెప్పేదాన్ని నన్ను చెప్పనివ్వరు. నాకు అసలు ఏమని వర్ణించాలని ఉందో తెలుసా వినోదిని చూస్తుంటే అని అంది మళ్ళీ రమ్య. బాబోయ్, నువ్వు చెప్తే కానీ ఊరుకునేటట్లేదు అని అంటుండగానే అనూష, ఉష్, అందరూ మన వైపే చూస్తున్నారు, కాసేపు మాట్లాడకండి అంతే. మీరు మాట్లాడొద్దంటే నేను మాట్లాడడం మానేస్తానా? నాకేమనిపించింది అది చెప్పి తీరాలి. నాకు ఈ పందిని చూస్తుంటే ముత్యాల పాలకే గుర్తొస్తుంది. ఇక శ్రీకాంత్, వినోదిని చూస్తుంటే దివి నుండి భూమికి దిగివచ్చిన పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉందే వాళ్ళ జంట, చాలా బాగున్నారు కదూ అంది రమ్య. రమ్య, కొంచెం సేపు నువ్వు నోరు ముయ్యవే బాబు, మ్యారేజ్ చూడని అంది అనూష. పాపం దాన్ని ఏమీ అనకండి, దానిలో చారిత్రాత్మకమైన సంభాషణలు చోటు చేసుకుంటూ ఉంటాయి అని ఇన్నాళ్ళకి రమ్య కరెక్ట్గా చెప్పిందే. శ్రీకాంత్, వినోదిని జంట చూడ ముచ్చటగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. వినోదిని చాలా అదృష్టవంతురాలు అంది అనూష. కరెక్ట్గా చెప్పావు అంది నీలిమ. అటు చూడు, పెళ్ళికొడుకు వినోదిని వైపు ఎలా చూస్తున్నాడో, ఎంత అందంగా ఉన్నాడే అబ్బాయి. మన వినోదిని చూడు, సిగ్గుతో ఎలా తల వంచేసిందో. మాంగళ్యధారణ జరుగుతుంది అంది అనూష సంతోషంగా. కరెక్ట్గా చెప్పేవే అను. విను బొగ్గులు చూడు ఎలా ఎరుపెక్కాయో, దాని కళ్ళు చూడు కలువల్లా ఎలా ఉన్నాయో అంది రమ్య. మై గాడ్, నిన్ను అని గట్టిగా రమ్య నోరు మూసింది నీలిమ. మంత్రాల హోరులో, వాయిద్యాల మోతలో మాంగళ్యధారణ జరిగింది. వధువరులు చుట్టూ కెమెరాలు, వీడియోలు తీసేవాళ్ళు హడావుడిగా తిరుగుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి, అదే సారీ మరోసారి మాంగళ్యం కడుతున్నట్లు కెమెరా వైపు చూడండి. మంచిగా స్టిల్ రాలేదు. మేడం మీరు కూడా చూడండి, ఈ ఫోటో ప్రత్యేకంగా తీయాలన్నారు రంగారావు గారు అన్నాడు కెమెరామెన్. శ్రీకాంత్ నవ్వుతూ తాళుబొట్టు కడుతున్నట్లు వినోదిని మెడ మీద చెయ్యి పెట్టి కెమెరా వైపు చూశాడు. వీల్లేదు, తాళి కట్టడానికి వీల్లేదు. నా కూతురికి అన్యాయం చేయకండి. ఈ పందిట్లో ఉన్న పెద్దలు పిన్నలు నా కూతురికి న్యాయం చేయండి అని గొంతు పగిలేలా అరుస్తూ నెలలు నిండిన కూతుర్ని నడిపించుకుంటూ 60 ఏళ్ళు నిండిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. పందిట్లో జనం అంతా సంభ్రమాశ్చర్యాలతో ఆ వ్యక్తి వైపు, ఆ స్త్రీ వైపు చూడసాగారు. పందిట్లో ఎవరో బాంబు పెట్టారు అన్నంత భయంగా, పందిట్లోకి ఎవరో ప్రముఖ
సినీ హీరో వస్తే కలిగినంత ఆశ్చర్యంగా కొంతమంది లేచి ఆశ్చర్యంగా తండ్రి కూతుళ్ళ వైపు చూస్తుంటే మరి కొంతమంది గుసగుసగా ఒకరి చెవిలో ఒకరు మాట్లాడుకోసాగారు. ఏం జరుగుతుందో అర్థం కానట్లు పెళ్లి పందిట్లో జనం వైపు చూసి మరు నిమిషంలో తండ్రి వైపు చూసింది వినోదిని. అప్పటికే పాండురంగారావు గారు గబగబా ఆ తండ్రి కూతుళ్ళ దగ్గరకు అడుగులు వేశారు. జనం మధ్య నుండి కూతుర్ని నడిపించుకుంటూ పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి రెండు చేతులు ఎత్తి, తల్లి నిన్నేనమ్మా, ఈ పెళ్ళి ఎవరిని ప్రాధేయపడితే అవుతుందో గుండె పగిలిన ఈ తండ్రికి తెలియదు కానీ తోటి ఆడకూతురికి అన్యాయం చేయవేమోనని అడుగుతున్నానమ్మా. రెండు చేతులు జోడించి, తల్లి నా కూతురికి న్యాయం చెయ్యమ్మా అని గుండె పగిలేలా ప్రార్థిస్తున్న ఆ వ్యక్తి వైపు, నెలలు నిండి నా స్త్రీ వైపు ఆశ్చర్యంగా చూసి భయంగా తన గుండెల మీద గుదిబండల్లా బరువుగా వేలాడుతున్న మంగళసూత్రాల వైపు చూసి నాగుపాములు మెడలో చుట్టుకుంటున్నట్లు భయంతో బిగుసుకుపోయింది వినోదిని. శ్రీకాంత్ అక్కడ జరుగుతున్న సంఘటన చూసి నిశ్చేష్టుడయ్యాడు. అయ్యో అయ్యో, ఏమిటిరా ఇదంతా పాండురంగా, ఈ ముసలాయన మతి తప్పి ఇక్కడికి వచ్చినట్లున్నాడు. ఎవరు కావాలో పాపం ఇక్కడికి వచ్చాడు, కాస్త సమాధాన పరిచి పంపండి. డబ్బు అవసరం ఉంటే ఇవ్వురా, పాపం అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు అని కంచు మోగేలా అంది రాఘవమ్మ. ఏమయ్యా, ఎవరు కావాలి మీకు? నిండిన మనిషిని ఇలా తిప్పుతున్నావేమిటి? పాపం ఆవిడ చూడు ఎలా పాపం నిలబడలేక తంటాలు పడుతుందో అని అన్నారు బాధగా. అయినా అయ్యా అని ఆ ముసలాయన అనే అంతలో నాకు అర్థమైంది, మీకు ఏమైనా డబ్బు సహాయం కావాలంటే అదిగో పందిట్లో ఆ చివరిన కళ్ళద్దాలు పెట్టుకొని ఒక సంచి పట్టుకొని కూర్చొని ఉంటాడు మా గుమస్తా, పేరు రామలింగయ్య. అతని దగ్గరికి వెళ్ళి సూరంపూడి పాండురంగారావు గారు చెప్పారు, నాకు కొంచెం సహాయం చేయమన్నారు అని చెప్పు. ఆయనకి ఎంత ఇవ్వాలో తెలుసు, ఎందుకంటే నేను నీలాంటి వాళ్ళకి చాలా సహాయాలు చేస్తుంటాను. ఈ ఒక్క డబ్బే కాదు, మీ అమ్మాయికి ఏదైనా అవసరమైతే నన్ను తప్పకుండా అడుగు అని పాండురంగారావు గారు అన్నంతలో, అయ్యో అయ్యో ఎలా చెప్పనయ్యా మీకు, డబ్బు నాకు అక్కర్లేదయ్యా, నా కూతురు మెడలో తాళి కావాలయ్యా, నెలల నుండి భూమి మీద పడబోతున్న బిడ్డడికి తండ్రి కావాలయ్యా అన్న ఆ వ్యక్తి మాటలకు పాండురంగారావు గారు ఒక్క క్షణం నిశ్చేష్టుడై మరు నిమిషంలో, అందుకు నన్నేం చేయమంటావు అన్నారు. అటు చూడండి అయ్యా, ఒక ఆడపిల్లను తల్లిని చేసి మళ్ళా పెళ్ళికొడుకు వేషం వేసుకుని కూర్చున్న ఆ పెళ్ళికొడుకుతో కూతురు మెడలో తాళి కట్టించండి అయ్యా అని రెండు చేతులు జోడించి అడగసాగాడు. నోరు ముయ్యవయ్యా, మనుమురాలి భర్త నీ కూతురు మెడలో తాళి కట్టడమా? మతేమైనా పోతుందా? పాండురంగా, వీడెవడో పిచ్చాడులాగున్నాడురా, మనం అనవసరంగా కనికరించి ఇప్పటి వరకు ఇతన్ని ఇక్కడ ఉంచాం. శాస్త్రి గారు చూశారా ఈ విడ్డూరం? వెనకటికొకడు ఎర్రచీర కట్టుకున్నది నా పెళ్ళాం అన్నాడట, అలా ఉంది. ఈ ముసలాయన ఎవరనుకుని వచ్చాడో, ముందు అమ్మాయికి అల్లుడికి దిష్టి తీయాలండి శాస్త్రి గారు ఆయాసంతో అరిచారు ఆవిడ. నాన్న అటు చూడు అని వినోదిని గుండెల మీద కనబడుతున్న మంగళసూత్రాలు చూపెట్టి, పదనాన్న మనం ఆలస్యం అయిపోయాం రావడం, అంతా అయిపోయింది. నీ కూతురు కాపురం నిలబెట్టడం కోసం మరో కన్నతండ్రి కూతురు కాపురం కూలిపోమ్మంటావా? రానాన్న నడు, రానాన్న అని ఆయాసంతో రొప్పుతూ కళ్ళనీరు తుడుచుకుంటూ తండ్రి చెయ్యి పట్టుకొని వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి. అక్కడ జరుగుతున్నది చూసి ఎవరికి వారే నిశ్చేష్టులయ్యారు. అప్పటి వరకు తలదించుకొని కూర్చున్న వినోదిని తీక్షణంగా శ్రీకాంత్ వైపు చూసింది. ముఖం అంతా చెమటలు పట్టి కళ్ళు ఎర్రగా అయ్యి ఎవరి వైపు చూడడానికి ధైర్యం లేని వాడిలా గాఢంగా ఊపిరి పీలుస్తూ అటు ఇటు చూడసాగాడు శ్రీకాంత్. పాండురంగారావు గారికి జరుగుతున్నది ఏమిటో అర్థం కావడం లేదు. సృష్టిలో ఎన్నో అద్భుతాలు, విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది అలాగే ఉంది ఆయనకు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆస్తి అంతస్తు ఏదీ తను చూడలేదు. తనకు కావలసినంత ఆస్తి ఉంది. అల్లుడు చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు అయితే చాలు అనుకున్నాడు. పెద్ద హోదాలో ఉన్నాడు. అంతేకాదు ఆఫీసులో విచారిస్తే మంచివాడు అని తెలిసింది. అంతకన్నా తాను ఏం కోరుకోలేదు. కానీ ఇదేమిటి, ఈ వ్యక్తి ఎలా అంటున్నాడు? తన ప్రాణంగా పెంచుకుంటున్న బంగారు తల్లి ఈ భయంకరమైన సంఘటనకి మనసు కష్టపెట్టుకుని ఉంటుంది అని వినోదిని వైపు చూసేటప్పటికి పీటల మీద నుండి ధనాల్లో లేచి నిలబడింది. కంగారుగా పీటల మీద నుండి శ్రీకాంత్ లేచి నిలబడి, మామయ్య గారు
వాడు పిచ్చాళ్ళ ఉన్నాడు, వాడితో మీకేంటి, ముందు వాడిని బయటకు పంపేయండి అని 2 అడుగులు వేసి వినోద్ని చెయ్యి పట్టుకోబోయాడు. ముందు చెయ్యి వదలండి అని చకచక తండ్రి దగ్గరకు నడిచి, నాన్న పెద్దయిన ముఖం చూస్తుంటే అబద్ధం చెప్పే మనిషిలా లేడు. ఏ స్త్రీ కూడా గంపెడు కడుపుతో నలుగురిలోకి వచ్చి తన మెడలో తాళి కట్టమని అడగదు. ఏ తండ్రి సిగ్గు విడిచిపెట్టి ఇలా అందరిలో తనకి న్యాయం చేయమని అడగడు. అమ్మో అమ్మో, ఏమిటే బంగారం, కొంపదీసి నిజంగా ఈ పెళ్ళికొడుకు మోసగాడంటావా ఏమిటి అంది ఆవిడ ఆశ్చర్యంగా. ఏమిటి తల్లి నువ్వు అంటున్నది, అయోమయంగా అన్నారాయన. నాన్న మీరు ఉండండి, నేను అసలు విషయం అడిగి తెలుసుకుంటాను. ఏంటండి మీరు చెప్తున్నది, ఎవరు కావాలి మీకు అన్నాడు అభిరాము. బాబు ఏం చెప్పను బాబు, కన్న కూతురు బ్రతుకు నాశనం కాకూడదన్న ఆశతో వచ్చాను, కానీ ముక్కు పచ్చలారని మరో ఆడపిల్ల మెడలో తాలి పడ్డాక అది తీసివేయమని చెప్పే దుర్మార్గుడిని కాదు బాబు నేను. నా బిడ్డ కడుపులో బిడ్డను చూసుకొని అయినా బ్రతుకుతుంది. ఆ తల్లి మెడలో తాలి చూసుకొని ఎలా బ్రతుకుతుంది బాబు? మా కర్మ ఇదంతా, మా తలరాత, మేము వెళ్తాం బాబు అన్నారాయన ఏడుపు గొంతుతో. వీల్లేదు, అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇక్కడి నుంచి కదలడానికి అస్సలు వీల్లేదు. చెప్పండి మీరు, అసలు ఏంటి, ఇతను మీకు ఎలా తెలుసు, నాకు వివరంగా అన్నీ తెలియాలి అన్నారాయన కోపంగా. కొంగుమంటన ఆయన గొంతు విని భయంతో ఆ తండ్రి కూతుళ్ళు ముందుకు నడవకుండా అక్కడే ఆగిపోయారు. చెప్పండి మిమ్మల్నే గద్దించాడు పాండురంగారావు గారు. తండ్రి కూతుళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మామయ్య, ఎవరో రోడ్డును పోయేవాళ్ళు అల్లరి చేయాలని చూస్తున్నారు, వాళ్ళని పంపేయండి భయంగా అన్నాడు శ్రీకాంత్. నోర్మొయ్యి ముందు నువ్వు. ఓ చెప్పండి, మీకేం భయం లేదు, నేను ఉన్నాను అన్నారాయన. ఈ శ్రీకాంత్ మా మేడ మీద గదిలో అద్దెకుండేవాడు. నాకు 3 ఆడపిల్లలు, పెద్ద పిల్ల ఇది. అష్టైశ్వర్యాలు నేను నా పిల్లలకు ఇవ్వకపోయినా నేను గీసిన గీటు దాటని ముత్యాల్లాంటి వాళ్ళు నా కూతురు 3 కూడా. ఈ శ్రీకాంత్ IAS కోచింగ్ తీసుకోవడానికని హైదరాబాద్ వచ్చానని అద్దె ఇల్లు కావాలని అన్నాడు. పెద్ద చదువు చదివినవాడు, కాబోయే కలెక్టరు, అటువంటి కుర్రాడికి ఇల్లు అద్దె ఇవ్వకపోవడానికి కారణం కనబడలేదు. అప్పటి వరకు ఫ్యామిలీకి అద్దెకిస్తున్న నేను మొదటిసారి వీడికి ఇచ్చాను. వీడి నక్క వినయాలు నాటకాలు చూసి మంచి కుర్రాడే అని అనుకున్నాను. ఒకసారి దుర్మార్గుడికి యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు మంచం మీదే ఉన్నాడు. నా అన్నవాళ్ళు లేని అనాథిని అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. వాడి మొసలి కన్నీళ్ళు చూసి వాడి మీద జాలి కలిగింది. నాకే కాదు, నా భార్య, 3 పిల్లలు వీడిని చూసి జాలిపడి సపరిలు చేశాం, సేవలు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు నా పెద్ద కూతురికి మాయమాటలు చెప్పి మంచి చేసుకొని దగ్గరయ్యాడు. నిజం తెలిసిన నేను వీడిని నిలదీశాను. ఎవరి ప్రేమ, అనురాగాలు, మమతలు నోచుకోలేని నేను, నాకంటూ నా సొంత మనుషులు, వాళ్ళ అభిమానం కావాలని, వీళ్ళందరూ నా వాళ్ళని, పెద్దమ్మాయిని పెళ్లి చేసుకొని మా కుటుంబంలో ఒకటిగా కలిసిపోతానన్నాడు. తక్కిన ఆడపిల్లల పెళ్ళిళ్ళు బాధ్యత కూడా నాదేనని అభిమానం నటించాడు. తర్వాత ఉద్యోగం వచ్చిందని, ట్రైనింగ్ పీరియడ్ ఉందని, అది అయిన వెంటనే వస్తానని చెప్పి వెళ్ళాడు. ఎన్నాళ్ళకు రాకపోయేటప్పటికి ఆడపిల్ల తండ్రిగా నాకు భయం వేసింది. వీడిని వెతుక్కుంటూ వెళ్ళాను. చాలా కష్టమైంది వీడి అడ్రస్ దొరకడం. దొరికిన తర్వాత తెలిసింది IASకి సెలెక్ట్ కాలేదు, కానీ IRSకి సెలెక్ట్ అయ్యాడని, కొత్తగా ఉద్యోగంలో చేరడానికి వెళ్ళాను అని, త్వరలో మంచి ఇల్లు దొరికిన వెంటనే వచ్చి పెళ్లి చేసుకుంటానని ఉత్తరం రాశాడు. అంత మంచి కుర్రాడిని అనుమానించినందుకు నేనే కాదు, ఈ పిచ్చి పిల్ల, నా భార్య, నా పిల్లలు బాధపడ్డాం. సంతోషంగా వీడి రాక కోసం ఎదురు చూస్తున్నాం. రోజులు నెలలు గడుస్తున్నా కానీ వీడు రాకపోయేటప్పటికి వీడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళాడు. అక్కడికి కూడా నేను వెళ్ళాను. ఆఫీసులో ఇతని గురించి అడగ్గా అతనికి పెళ్ళవుతుందని తిరుపతిలో చెప్పారు వాళ్ళు. వెంటనే నేను నా కూతురుని తీసుకొని వీడిని పట్టుకోవాలని ఇక్కడికి వచ్చానయ్యా. నేను చేసింది తప్పో ఒప్పో నాకు అప్పుడు తెలియలేదు. తెలిసిందల్లా ఒకటేనయ్యా, కూతురికి నెలలు నిండుతున్నాయి. నా కూతురు మెడలో తాలి పడాలి, ఆ బిడ్డడికి తండ్రి కావాలి అన్న ఆలోచనతోనే నేను ఈ పందిట్లోకి వచ్చాను. నన్ను క్షమించండి అయ్యా. ఆ అమ్మాయి మెడలో తాలి పడిపోయింది. ఇక నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను, నేను తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడు ముసలాయన. ఆ ముసలాయన మాటలు విన్న రాఘవమ్మ గుండెలు బాదుకుంటూ, నా బంగారంకి ఎంత అన్యాయం జరిగింది,
ఎంత పని చేసేవరా పాండురంగ, పుట్టు పూర్వోత్తరాలు కనుక్కుంటే ఇంత ఘోరం జరిగేదా అని గొల్లును ఏడుస్తూ వెనక్కి వాలిపోయింది. అమ్మా అని కంగారుగా తల్లి దగ్గరకు నడుస్తూ చేత్తో పట్టుకుని నేల మీదకి ఒరిగిపోతూ, ఒరే అభిరామ్, వీడిని వదలకురా అని అన్నారే కానీ ఆయన మాటలు నుగుతులో నుండి వచ్చినట్లు ఉన్నాయి. నోరు తెరిచి మాట్లాడితే కొంగమనే ఆయన గొంతు అలా మోగబోవడం చూస్తుంటే పందిట్లో అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. నాన్న అని చప్పున పాండురంగారావు గారిని పట్టుకున్నాడు. అప్పటికే ఆయన కళ్ళు మూసేశారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో వ్యక్తులు డాక్టర్ కోసం పరిగెత్తారు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూస్తున్న ప్రతి ఒక్కరూ నిశ్చేష్టులయ్యారు. అనూష, నీలిమ, రమ్య అందరూ పరిగెత్తుకొని వినోదిని దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకొని, వినోదిని ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ అని చెయ్యి పట్టుకున్నారు. అప్పటి వరకు సిగ్గుతో వాలిపోయిన వినోదిని కళ్ళల్లో క్రోధం, కసి, కోపం బుసలు కొట్టింది. అమ్మ వినోదిని అని అనూష, నీలిమ, రమ్య వైపు చూసి, వినోదిని జాగ్రత్తగా చూడండి, నేను ఈ స్కౌండ్రల్ పని పడతాను. ఏరా రాస్కెల్, నీకు నా చెల్లెలే దొరికిందిరా. ఎంతమందిని ఇప్పటి వరకు ఆడపిల్లలు మోసం చేసావు. ఇక మీదట నువ్వు ఎవరిని ఏమీ చేయలేవురా. ఎందుకంటే నేను కటకటాలు వెనక్కి పంపుతాను. నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళిపోతాను రా అని గబా అన్న శ్రీకాంత్ మెడ గట్టిగా పట్టుకుని నొక్కసాగాడు అభిరామ్. అన్నయ్య, నీకు కానీ మతిపోయిందా? ఇటు చూడు, ఆవిడ కడుపులో ఉన్న బిడ్డడికి తండ్రి లేకుండా చేస్తావా? ఆవిడకు భర్తగా, బిడ్డడికి తండ్రిగా వాడు అంగీకరించకపోతే అప్పుడు నువ్వు అనుకున్నట్లు ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి. నీ చెల్లెలు బ్రతుకుని నవ్వుల పాలు చేసిన వీడిని మరోసారి ఇంకో ఆడపిల్లకు అన్యాయం చేయకుండా వీడు తన తప్పు తెలుసుకొని ఒప్పుకొని ఆవిడ మెడలో తాళి కట్టకపోతే ఈ దుర్మార్గుడిని చంపి ఒక మంచి పని చెయ్యి అని చొప్పున తన మెడలో మంగళసూత్రాలు తీసి అభిరామ్ చేతిలో పెట్టి, అన్నయ్య వీడితో ఈ పందిట్లోనే ఆవిడ మెడలో తాళి కట్టించి ఆవిడ కాపురం చక్కబెట్టు. వీడు అందుకు అంగీకరించకపోతే ఇలాంటి దుర్మార్గుడిని చంపి జైలుకి వెళ్తావో లేక వాడిని చట్టానికి అప్పగించి శిక్ష పడేలా చేస్తావో నీ ఇష్టం అని మెడలో పూలదండ, నుదుట కట్టిన బాసికం తీసి క్రిందకి విసిరేసి, నాయనమ్మ, నాన్నగారు ఎక్కడా, ఎలా ఉన్నారు, చెప్పరేమిటి అని స్నేహితుల వైపు చూసింది. వినోదిని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని చూసి స్నేహితులకు నోట మాట రాలేదు. వినోదిని వెనకాలే నడిచారు స్నేహితులు. రాఘవమ్మను చూస్తున్న ఇద్దరు డాక్టర్లో ఒకరు ఇంజక్షన్ చేస్తుంటే మరో డాక్టర్ పల్స్ చూస్తున్నాడు. బామ్మగారు అంటూ ముఖం మీద చిన్నగా చేత్తో తట్టి ఏదో అనుమానం వచ్చిన వాళ్ళ పల్స్ చూశాడు. కంగారుగా ఛాతీ మీద చేత్తో రుద్దసాగాడు. ఆవిడ ఉలుకు పలుకు లేకుండా కళ్ళు మూసుకొనే ఉంది. గబాల లేచి నిలబడి, సారీ పాండురంగారావు గారు, షీ ఈజ్ నో మోర్ అన్నాడు బాధగా డాక్టర్. నాయనమ్మ అంటూ రాఘవమ్మ మీద వాలిపోయింది వినోదిని. ఆవిడ ప్రాణాలు పోవడమే మంచిదమ్మా. బ్రతికి ఉంటే ఇంతటి బాధను తట్టుకోలేదు. అంతేకాదు, నువ్వు అంటే దానికి పంచ ప్రాణాలు. నా బంగారానికి ఇంత అన్యాయం జరిగిందా అని పిచ్చిదైపోతుంది. దాని ప్రాణాలు ఎలాగైనా పోతాయమ్మా విచారంలో. ఇప్పుడే పోవడం మంచిదమ్మా. ఎందుకంటే నా తల్లి గురించి నాకు తెలుసు. కానీ నా ప్రాణం ఇంకా ఎందుకు పోలేదో నాకైతే అర్థం కావడం లేదు. నీకు ఇది న్యాయంగా ఉందా చెప్పు? హాయిగా నువ్వు వెళ్ళిపోయావు. నేను మాత్రం ఈ బాధను ఎలా భరించమంటావు? నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అని ఆయన అన్నారు. కంచుకంఠం లాంటి ఆయన గొంతుకు నూతులో నుండి వస్తున్న మాటలా ఉంది. అన్నా, నువ్వు కూడా పోతావా ఏంటి? ఇలాంటి దుర్మార్గుడు కోసం నువ్వు నీ ప్రాణాలని వదులుకుంటావా? సరే నాన్న, మీరందరూ పోతే నేను కూడా వచ్చేస్తాను. కానీ మనకు ఇప్పుడు ఏం జరగలేదు నాన్న, మంచే జరిగింది. ఎందుకంటే వీడితో నేను జీవితం మొదలుపెట్టాక వీడు ఇలాంటి దుష్టుడు అని తెలిస్తే నేను ఖచ్చితంగా నా ప్రాణాలు తీసుకునేదాన్ని. నీ కూతురు బ్రతికుండడానికి కారణం వీళ్ళు వచ్చి ఈ నిజం చెప్పకపోతే నేను పెళ్లి చేసుకొని వాడి జీవితంలోకి అడుగు పెట్టేదాన్ని. మనకు మంచే జరిగింది నాన్న, నువ్వు అసలు అధైర్యపడొద్దు. నాకేం కాలేదు, నేను ధైర్యంగా ఉన్నాను అని అంది వినోదిని. కానీ అప్పటికే వినోదిని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అప్పటి వరకు ఎంతో సంతోషంగా పెళ్లి చూస్తున్న వినోదిని స్నేహితురాళ్ళ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. వాళ్ళలో దుఃఖం కట్టలు తెరుచుకొని ప్రవహించడానికి రెడీగా ఉన్న నదిలా ఉంది. ఏయ్ ప్లీజ్,
మీరు బాధపడిపోయి నన్ను బలహీనరాల్ని చేయకండి. ఎందుకే మీరంతా అలా ఏడుస్తున్నారు? నా మెడలో తాళి చేరవలసిన ఆవిడ మెడలో చేరిందిగా. ఇప్పుడు నేను మీ పాత వినోదినినే అని వినోదిని అనగానే స్నేహితులు వినోదిని చుట్టూ చేరి మాకు కావలసింది అదేనే, నువ్వు ఇదొక పీడకల కింద అనుకో, నువ్వు నీ మనసును గట్టిపరుచుకో, ఇంకా ఏదో చెప్పాలని అనూష అనుకుంటుండగానే గబాల్నంది వినోదిని. అను ఎంత అమాయకురాలివి, పీడకలు అంటున్నావు, అది ఎప్పుడో ఒకప్పుడు మనసుని భయపెట్టక మానదు. కానీ నేను ఇది పీడకల అని అనుకోలేను, విధి వ్రాత అనుకోలేను. ఒక్కటి మాత్రం అనుకుంటాను, అది నా దృష్టిలో వాడు ఒక క్రూర జంతువు, సాధు జంతువు అనుకొని పొరపడ్డాం. కానీ క్రూర జంతువు అని తెలిసినాక ఏం చేస్తాం చెప్పు? వెంట తరిమి కొట్టాలి. ప్లీజ్ చెప్పండి మిమ్మల్నే అని నవ్వింది. అనూష, నీలిమ, రమ్య తెల్లబోయి వినోదిని వైపు చూడసాగారు. చెప్పమంటే చెప్పరేమిటే, మీరు ఒట్టి ముద్దులు. ఆ క్రూర జంతువును చూసి మీరైతే పారిపోతారేమో, నేను మాత్రం ఆ క్రూర జంతువుని షూట్ చేస్తాను అని పక్కాలు నవ్వి, పిచ్చిదాన్ని, నెమ్మదిగా షూట్ చేస్తానని చెప్తున్నానేమిటి, చేసేసాను. ఇప్పుడు నేను హాయిగా భయం లేకుండా 100 years బ్రతుకుతాను. ఇంతకన్నా అదృష్టం ఎవరికి ఉంటుంది? ఓ, ఇప్పుడు చెప్పండి, మీరందరూ సంతోషంగా ఉండండి, ఓకేనా? నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్నారు. ఇలాంటి క్రూర జంతువు నుండి నన్ను నేను తప్పించుకున్నందుకు, అంతేకాదు ఈ పెద్ద ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను అని పీటల వైపు చూసింది. అప్పటికే అభిరాము ఆవిడ మెడలో శ్రీకాంత్ చేత 3 బిళ్ళు వేయించాడు. చాలా సంతోషంగా, రండే మనం వెళ్ళి అక్షింతలు వేద్దాం అని నవ్వుతూ అంది వినోదిని. స్నేహితురాళ్ళు అందరూ ఆశ్చర్యంగా వినోదిని వైపు చూడసాగారు. ఇంటికి వచ్చిందే కానీ అనూష మనసులో లేదు. ప్రశాంతంగా నిర్మలంగా కనబడిన శ్రీకాంత్ ఎంత దుర్మార్గుడు, పయోముఖ విష్కుంభం. అంత చదువుకున్నాడు కానీ బుద్ధి మాత్రం ఎంత భయంకరమైంది. ఈ గాడ్, ఇలాంటి దుర్మార్గులను సమాజంలో ఏరు పట్టుకోవడం ఎలా? ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం అబోసబో తెలియని ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతూనే ఉంటాయి. వినోదిని గుర్తు రాగానే అనూష కళ్ళల్లో నీళ్లు నిండాయి. అమ్మా, ఏంటమ్మా ఒక్కదానివి కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నావు? వినోదినికి జరిగిన అన్యాయమేనా? నిజం చెప్పాలంటే వినోదిని మనసు చాలా గొప్పది. తనకి అన్యాయం జరిగిన మరో స్త్రీకి న్యాయం చేసింది. ఇంతటి గొప్ప మనసున్న వినోదిని తప్పకుండా గతాన్ని మర్చిపోయి మామూలు మనిషి అవుతుంది. ప్రశ్నగా మిగిలిన పిల్ల జీవితానికి జవాబు తప్పకుండా దొరుకుతుంది లాలనగా అన్నారు అనూష నాన్నగారు. అది కాదు డాడీ, నా బాధ చూస్తుండగానే వినోదిని బ్రతుకు అలా అయ్యింది, భవిష్యత్తు లేకుండా అయిపోయింది. అదే నాకు బాధగా ఉంది అందే. కంచుకంఠం లాంటి ఆ తండ్రి గొంతు మోగబోయింది. చెల్లెలు పెళ్ళి అని ఆర్భాటంగా సంతోషంగా తిరుగుతున్న ఆ అన్న ముఖం నిర్జీవమైంది. నా బంగారం, నా తల్లి పెళ్ళి చూడాలి అని 1కి 10 సార్లు అన్న బామ్మగారు ఇంతటి బాధని తట్టుకోలేక ఆవిడ గుండె ఆగిపోయింది. ఇంతటి పరిస్థితి కలుగజేసిన ఆ దుర్మార్గుడితో మోసపోయిన ఆ స్త్రీ మెడలో తాళి కట్టించడం పరిష్కారం కాదు. ఆ దుర్మార్గుడికి పెద్ద శిక్ష పడాలి ఆవేశంగా అంది అనూష. ఒక్క నిమిషం కూతురు వైపు గాబరాగా చూశారు మధుసూదన్ రావు గారు. ఇటువంటి పరిస్థితిలో వినయ్ గురించి అడగడం మంచిది కాదని అనిపించింది ఆయనకు. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, జరిగిన సంఘటన మర్చిపో తల్లి అని ఒడివడిగా నడుచుకుంటూ వెళ్ళారు. ఈరోజు వినయ్ పేరెంట్స్ మన ఇంటికి వస్తున్నారమ్మా, నువ్వు ఎక్కడికి బయలుదేరావు అన్నారు కూతురు వైపు చూస్తూ. వినోదినికి 2 సార్లు ఫోన్ చేశాను, దాని మాటలు చూస్తుంటే అది ఏమవుతుందో అని భయంగా ఉంది డాడీ. వినోదిని నాన్నగారు మమ్మల్ని అందరినీ ఒకసారి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళమన్నారు. నీలిమాని, రమ్యని ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడి వస్తాను అంది బాధగా. ఒక్క నిమిషం కూతురు ముఖంలోకి బాధగా చూసి, వాళ్ళు మన ఇంటికి వస్తున్నప్పుడు నువ్వు లేకపోతే బాగోదేమోనమ్మా అన్నారు మధుసూదన్ రావు గారు. ఆశ్చర్యంగా ఒక్క క్షణం తండ్రి వైపు చూసి, ఏమి డాడీ ఈరోజు క్రొత్తగా మాట్లాడుతున్నారు? వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఉంటున్నానా? ఇప్పుడు ఇలా అంటున్నారేంటి? నేను చాలాసార్లు వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో లేను, వెళ్ళనా డాడీ అందే. ఈసారి తండ్రి తనని వెళ్ళమన్న మాట కోసం ఎదురు చూస్తూ అనూష ఏం చెప్పాలో తెలియదు అన్నట్లు ఒక్క క్షణం
మౌనం వహించారు ఆయన. హాల్లోకి ఎవరో వచ్చినట్లు కావడంతో చూసింది గుమ్మం వైపు. అనూష. వినయ్తో పాటు అతని తల్లిదండ్రులు హాల్లోకి వచ్చారు. ఏమమ్మా అనూష, బాగున్నావా అంది వినయ్ తల్లి వనజ. బాగున్నానండి, కూర్చోండి అంది చిన్నగా నవ్వుతూ. అండి ఏమిటమ్మా, ఏదో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్లు అత్తయ్యనో ఆంటీ అనో అంటే బాగుంటుంది అంది వనజ నవ్వుతూ. ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్లు చిన్నగా నవ్విందే కానీ అనూషకి వాళ్ళు రావడం చిరాగ్గా ఉంది. ఏం కోడల పిల్ల, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావో నువ్వు వినయ్ ఆలోచించుకొని చెప్పండి అమ్మా. ఏమంటావు వినయ్? ఇద్దరూ కాసేపు అలా బయటికి వెళ్ళి తిరిగి ఆలోచించుకొని చెప్పండి అని పక్కాలను నవ్వి తను ఏదో గొప్ప విషయం మాట్లాడినట్లు మొహం పెట్టాడు నారాయణరావు. నేను ఎప్పుడైనా రెడీ, అనూయే చెప్పాలి అన్నాడు భుజాలు ఎగరవేస్తూ హుషారుగా వినయ్. వినయ్ మాటలు పూర్తి కాకముందే అనూష లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ భార్య నుండి తప్పించుకోవాలన్నట్లు 2 నిమిషాలు వంటింట్లో అటు ఇటు తిరిగింది. ఏం కావాలమ్మా అని అడిగిన చిట్టమ్మను చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది. ఏమిటి ఆ హెయిర్ కట్టు గెటప్, ఏమైంది ఈరోజు నీకు అంది. అది ఈరోజు కాదమ్మగారు, నిన్న కొత్త యాక్టర్లు కావాలని ఊర్లో షూటింగ్ పెట్టారు. నేను వెళ్ళాను అమ్మాయి గారు, మేకప్ చేసి ఫోటో తీసి చూసి కబురు చేస్తామన్నారు. అమ్మాయి గారు మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానండి అని తెగ సిగ్గుపడిపోతూ అంది చిట్టమ్మ. అమ్మ అను అని హాల్లో నుండి మధుసూదన్ రావు గారు పిలవడంతో కంగారుగా చిట్టమ్మతో స్నాక్స్ కేక్స్ ట్రేలో పెట్టి పంపించింది. చిట్టమ్మ తెగ సిగ్గుపడిపోతూ టిఫిన్లు తెచ్చి టీపాయ్ మీద పెట్టి నమస్కారం అమ్మగారు అయ్యగారు అంది. వనజ చిట్టమ్మ వైపు ఆశ్చర్యంగా చూసి ఇంతలా మారిపోయావు, ఆ హెయిర్ కట్ ఏమిటి అంది ఆవిడ నవ్వుతూ. లేదమ్మగారు, చిన్న యాసం ఉందంటే వెళ్ళాను అందుకని అని వంటింట్లోకి నడిచింది. ఏంటి మధుసూదన్, అను సిగ్గుపడుతూ వంటింట్లో దాక్కుందా లేక మమ్మల్ని తప్పించుకోవాలని వంటింట్లోకి వెళ్ళిందా అన్నాడు నవ్వుతూ నారాయణరావు. ఒక్క క్షణం మధుసూదన్ రావు కంగారు పడ్డాడు. వినయ్ ఇబ్బందిగా అటు ఇటు చూడసాగాడు. ట్రేలో డ్రింక్స్ పట్టుకొని వచ్చి అందరికీ సర్వ్ చేసింది అనూష. అనూష చేతిలో నుండి డ్రింక్ తీసుకుంటున్న వినయ్ హాయ్ అన్నాడు నవ్వుతూ. తప్పదన్నట్లు చిన్నగా నవ్వింది. ఇద్దరిని చూస్తూ ముచ్చట పడింది వనజ. ఇద్దరు కాసేపు అలా తిరిగి రాకూడదమ్మా అన్నాడు నవ్వుతూ నారాయణరావు. నాకు అర్జెంట్ పని ఉందండి, నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, వెళ్తున్నాను డాడీ. అంకుల్ బై ఆంటీ, బై వినయ్ అని గబగబా అడుగులు బయటకు వేసింది. వినయ్ ముఖం మాడిపోయింది. వనజకు అనూష ప్రవర్తన చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. నారాయణరావుకు అనూష తీరు చూస్తుంటే బాధ అనిపించింది. నేను వెళ్తున్నాను డాడీ, ఈవినింగ్ అయిపోతుంది నేను వచ్చేటప్పటికి అని వెళ్ళిపోయింది అనూష. అనూష కేర్లెస్గా వెళ్ళిపోవడం చూసి వినయ్ మొహం మాడిపోయి బయటికి కనబడడం ఇష్టం లేని వాడిలా అంకుల్ నాకు కూడా పని ఉంది అని తల్లిదండ్రుల వైపు చూసి డాడీ మమ్మీ మీరు అంకుల్తో మాట్లాడినాక ఇంటికి వెళ్ళండి అని గబగబా బయటకు అడుగులు వేశాడు. కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ మా వాడికి అనూష వెళ్ళిపోవడంతో మూడు పాడైనట్లుంది అన్నాడు నారాయణరావు. రోజు చాలా మంచి రోజు, గారిని అడిగి మరీ వచ్చాం. ఆయన 2-3 ముహూర్తాలు చెప్పాడు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి. అన్నట్లు మీరు అనూషతో మేము ఇలా వస్తున్నామని, ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించడానికి వస్తున్నారని మీరు చెప్పలేదా మధుసూదన్ రావు గారు అన్నాడు నారాయణరావు. అనూష మనసు ఏం బాగుండలేదండి. దాని ప్రాణ స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళింది, వాడు మోసగాడని ఆ రోజు పెళ్ళి ఆగిపోయింది అని జరిగిందంతా చెప్పాడు సంజాయిషిగా మధుసూదన్ రావు. లేలే మధు, ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటో చెప్పు, నా కొడుకుని నీ అల్లుడిగా చేసుకోవడానికి అన్నాడు నవ్వుతూ నారాయణరావు. భలే వాడివి రావు, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒకరిని ఒకరు ఎరుగుదుము, కొన్ని బిజినెస్లు కూడా కలిసి చేస్తున్నాం. నాకు ఉన్నది ఒక్క కూతురు, పెద్ద గొప్పగా చెప్తున్నావు, నాకు ఉన్నది ఒక్కడే కదా కొడుకు. బాగుందండి, మీరు ఇష్టపడి సరే అనుకుంటే సరిపోదు, ఇద్దరు పిల్లల అభిప్రాయాలు అడిగి ముహూర్తాలు పెట్టుకోవాలి అంది వనజ. పిల్లలిద్దరూ ఏమిటో, మనవాడు అను అంటే పడి చేస్తాడు, ఇక అను అంటావు ఆడపిల్ల కదా. కాస్త సిగ్గుపడుతూ అలా ప్రవర్తించింది. మధు మాట అను ఎప్పుడు కాదందంట, నాతో ఎంతో గొప్పగా చెప్తుంటాడు. నాకు నా కూతురు బంగారంలా అనిపిస్తూ ఉంటుందిరా, ఎప్పుడు నా మాట కాదని ఏదీ చెయ్యదు అని. దీనిని బట్టి నీకు అర్థం ఏమవుతుంది? అది ఎంత చెప్తే అంత. అను తప్పకుండా మన వినయ్ని పెళ్లి చేసుకుంటుంది. అనవసరంగా వాడు బాధపడిపోయి వెళ్ళిపోయాడు. కానీ
మేము మళ్ళీ 4 రోజుల్లో వస్తాం, లేదా నువ్వు అను మా ఇంటికి రండి, అప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకొని ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిద్దాం, ఏమంటావు మధు అన్నాడు నారాయణరావు. తప్పకుండా అనరా, తన మూడు కొంచెం బాగోలేదు, అందుకే నేను వివరంగా ఏదీ చెప్పలేదు. అంతలో మీరు వచ్చేసారు. సరే, నేను అనుతో మాట్లాడి నేనే మీ ఇంటికి అనుతో కలిసి వస్తాం, సరేనా? మీరు అనవసరంగా ఏదేదో ఆలోచించి ఏదో అనుకోకండి, వినయ్తో కూడా చెప్పండి అని అన్నాడు మధుసూదన్ రావు. అలా మీరు తేలిగ్గా తీసుకోకండి అన్నయ్య గారు, ఈ కాలం ఆడపిల్లలు ఎన్నాళ్ళైనా చదువుకోమంటే అలా ఏవేవో చదువులు చదివేస్తూనే ఉంటారు. మీరు త్వరగా అమ్మాయితో పెళ్లి విషయం ప్రస్తావించండి, మాకు మా అబ్బాయి పెళ్లి త్వరగా చూడాలని ఆశగా ఉంది అంది వనజ. సరే లేవోయి, నువ్వు అన్నిసార్లు చెప్పకు మధుకి, వాడికి మాత్రం ఉండదా కూతురు పెళ్లి చెయ్యాలని? సరేరా, మేము వెళ్తాం అన్నట్లు మా వాడు వేసుకొని వెళ్ళిపోయినట్లున్నాడు అని అన్నాడు. నా కారు ఉందిగా, డ్రాప్ చేస్తాను అని సోఫాలో నుంచి లేచి నిలబడి అన్నాడు మధుసూదన్ రావు. త్వరగా ముహూర్తాలు పెట్టుకోండి అమ్మగారు, ఎందుకంటే మళ్ళీ నన్ను షూటింగ్ పిలుస్తారు సినిమా వాళ్ళు అంది టిఫిన్ ప్లేట్లు గ్లాసులు తీస్తూ చిట్టమ్మ. అందరూ పక్కాలు నవ్వారు. ఫ్యాక్టరీలో అడుగు పెట్టాడో లేదో మధుసూదన్ రావుకి ఎదురొచ్చాడు నారాయణరావు. నీకోసమే ఎదురు చూస్తున్నానురా, అనుని అడగడం అయ్యిందా? వచ్చే నెల తప్పించి మరి 6 నెలల దాకా ముహూర్తాలు లేవట. మా వాడు ఒకటే తొందరపడుతున్నాడు. ఇక మా ఆవిడ సంగతి సరే సరే, చూస్తే నిమ్మకు నీరెత్తనట్లు అసలు ఏమీ మాట్లాడావు. ఇంత నేను నీ చిన్ననాటి స్నేహితుడిని అయినా మగపెళ్లి వారినని కాస్త గౌరవం ఇవ్వరా అన్నాడు నారాయణరావు. చెప్పాను కదరా, అను ఫ్రెండ్కి పెళ్లిలో చాలా అనుకోకుండా అన్యాయం జరిగింది. వాడు ఒట్టి మోసగాడట. నా కూతురు మైండ్ చాలా సెన్సిటివ్. అప్పటి నుంచి నా కూతురు మూడు అసలు ఏం బాగుండలేదు. రోజులో 1కి 10 సార్లు అయినా నాన్న ఇంతటి మోసగాళ్ళు ఉంటారా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిని చేసి ఈ పెళ్లికి తయారయ్యాడు అంటే వాడి ఉద్దేశం ఎప్పటికైనా నిజం బయటపడదనుకున్నాడా? ఎంత రోగ్ నాన్న వాడు. నాకు ఇవన్నీ చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి భయం వేస్తుంది నాన్న అని అందే. తన మూడు బాగోలేనప్పుడు ఎలా అడగమంటావు చెప్పు, ఎందుకు అంత తొందరపడిపోతున్నావు? కాస్త ఆగు, తను మామూలు అయినప్పుడు నేను తప్పకుండా అడిగి ఎంగేజ్మెంట్కి ఎప్పుడు పెట్టుకోవాలో డేట్ కూడా అడుగుతాను, సరేనా అన్నాడు మధుసూదన్ రావు. బాగుందిరా నీ మాటలు, అలాగని ఎన్నాళ్ళ దాకా అనుని అడగకుండా ఉంటావు? ఇంటికి వెళ్ళి నా కొడుక్కి నా భార్యకి ఏం చెప్పమంటావు? కాస్త కోపంగానే అన్నాడు నారాయణరావు. ఏం చెప్పడానికి ఏముంది, అను మూడు బాగోలేదు, అది సంతోషంగా ఉన్నప్పుడు సమయం చూసి అడుగుతాను అన్నానని చెప్పు. అసలు ఇంతకీ నీ కొడుక్కి బుద్ధి నీలా మంచిదేనా, లేక ఏమైనా వేషాలు వేస్తున్నాడా అన్నాడు నవ్వుతూ మధుసూదన్ రావు. ఒరేయ్, ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు. నీ తీరు చూస్తుంటే మేమే ఆడపిల్లి వారిలా ఉన్నాం. అవును కదూ, కాలం మారింది. పూర్వం ఆడపిల్లను పెళ్లి చేసుకునే చోట అమ్మాయి గుణగణాలు వగేరా వగేరా అడిగేవారు. కలికాలం రా బాబు. నీకు ఇంకా ఏమైనా మా వాడి గురించి డౌటులుంటే అడుగు. ఏడవలేక నవ్వుతున్నట్లు నవ్వాడు నారాయణరావు. ఏడ్చావు? నువ్వు అంతలా వర్రీ అయిపోనక్కర్లేదు, ఏదో మాట వరుసకి అడిగాను అన్నాడు నవ్వుతూ. నేను మట్టుకు నీకు ఒకటి హామీ ఇస్తున్నాను రా, నా కొడుకు 100% బుద్ధిమంతుడు, నాలాగే నవ్వుతూ అన్నాడు నారాయణరావు. ఏమిటి డాడీ, నన్ను అడగకుండా వినయ్ బర్త్డేకి వస్తామని ఎలా చెప్పారు? చిరాగ్గా అంది అనూష. ఏమిటమ్మా, ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్లు. వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు అంగీకరిస్తే వినయ్తో. అనూష ముఖంలో కోపం చూసి ఆగిపోయాడు మధుసూదన్ రావు. తండ్రి ముఖం చిన్నబోవడం చూసి అనూష మనసు బాధతో నిండిపోయింది. డాడీకి ఏం తెలుసు ఆ పెళ్లి పందిట్లో వినోదిని అనుభవించిన నరకం? అను, ఏమిటి తల్లి అలా అదోలా అయిపోయావు గాబరాగా అన్నారు మధుసూదన్ రావు. ఏం లేదు డాడీ, నేను వినయ్ బర్త్డేకి వస్తాను, కానీ ఒక షరతు. అక్కడ మీరు తొందరపడి మ్యారేజ్ ప్రపోజల్స్ ఏవి ఎత్తకండి. వినయ్తో మాట్లాడాలి, అతని అభిప్రాయాలు ఆలోచనలు అలాగే నా గురించి అతను తెలుసుకున్నాకే నేను మ్యారేజ్ గురించి నా అభిప్రాయం చెప్తాను. అస్సలు మీరు తొందరపడద్దు డాడీ ప్లీజ్ అంతే. చిన్నగా నవ్వాడు మధుసూదన్ రావు. ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ చిన్నతనంలో వినయ్తో నువ్వు తెగ ఆడుకుండేదానివి. వాడిని లక్కపిడతల ఆట ఆడమని చంపుకు తినేదానివి. వాడు ఎంతైనా మగాడు కదా. నేను అన్నం వండను, బువ్వ వండను, కూర వండను అంటే 2 తగిలించి అవన్నీ వండని చెప్పి
మరీ ఆడుతూ ఆడుకునేవాడివి. ఏంటో ఇప్పుడు పెద్ద అయ్యాక వినయం చూస్తుంటే నువ్వు దూరం జరుగుతున్నావు. ఒక్కటమ్మ అను, మనం ఒక మనిషిని గురించి తెలుసుకోవాలంటే దగ్గరగా ఉన్నప్పుడే తెలుస్తుంది. చూడు, మీ ఫ్రెండ్ పెళ్ళిలో వినోదినికి ఎంత అన్యాయం జరిగిందో. కారణం, వాడెక్కడో చదువుకొని అక్కడ అమ్మాయితో గడిపి ఏమీ ఎరగనట్లు తిరిగి వచ్చి మరో పెళ్లి చేసుకోబోయాడు. వినయ్ని మనం చిన్నతనం నుంచి చూస్తున్నాం. నీకు తెలుసు కదా వినయ్ ఎటువంటి వాడో. నీకేమైనా డౌట్స్ ఉంటే చక్కగా మొహమాటం లేకుండా అడుగమ్మా. నీకు నచ్చితేనే అని చెప్తున్నాను. వినయ్ నీకు తప్పకుండా నచ్చుతాడని నాకు తెలుసు. అంటే వినయ్ మన కళ్ళెద్దుటే పెరిగాడు. నువ్వు వాడు ఎప్పుడు ఆడుతూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. పెద్ద అయ్యాక దూరం అయ్యారు. అందుకు నాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే చిన్నతనంలాగా పెద్ద అయ్యాక కూడా కలిసి తిరగలేరు కదా. మనసుకు నచ్చాలి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అవన్నీ కూడా వినయ్ అయినా నువ్వైనా ఒకరితో ఒకరు మాట్లాడుకొని మీ ఇద్దరికి నచ్చాకే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. వాళ్ళు మన మ్యాచ్ని ఇష్టపడడానికి కారణం చిన్నతనం నుంచి నిన్ను చూస్తున్నారు. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం. ఇవన్నీ ఆలోచించే నేను వినయ్ని పెళ్లి చేసుకోమని నిన్ను అడుగుతున్నాను అన్నాడు మధుసూదన్ రావు. డాడీ, నేను వినోదిని పెళ్ళికి వెళ్లకుండా ఉంటే తప్పకుండా నీ ఇష్టమే నా ఇష్టం అని ఓకే చెప్పేసేదాన్ని. కానీ ఎందుకో నేను అంత తొందరగా ఓకే చెప్పాలని అనిపించడం లేదు డాడీ. నేను వినయ్ గురించి తెలుసుకోవాలి. కోర్స్ వినయ్ మంచివాడే, కానీ అలాగని నేను మ్యారేజ్కి వెంటనే ఎస్ చెప్పలేను. ఇది నా బలహీనత కావచ్చు. నేను వినయ్తో కొద్ది రోజులు మాట్లాడాలి. ఒకరి అభిప్రాయాలు ఒకరు అడిగి తెలుసుకోవాలి. ఏమంటారు డాడీ అంది. ఓకే అను, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎంత టైం తీసుకుంటావో నీ ఇష్టం. పదమ్మా, మనం వెళదాం అన్నాడు. మధుసూదన్ రావు మొక్కలో సంతోషం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. తండ్రి సంతోషం చూసి అనూష పెదాలపై చిన్నగా నవ్వుసింది. వినయ్తో అనుకు పెళ్ళైతే తన కళ్ళ ముందే అల్లుడు కూతురు ఉంటారు. నారాయణరావు అనూష మంచి మనుషులు. వినయ్ మంచి కుర్రాడు. అను ఈ పెళ్ళికి ఒప్పుకుంటే అంతకన్నా తనకు కావాల్సిందేముంది అని మనసులో అనుకున్నాడు మధుసూదన్ రావు. అనూష కారులో బయలుదేరారు వినయ్ ఇంటికి.